అన్నిటికీ ప్రారంభము నేనే, దీనిని మార్చటానికి శివరం అంతం చేయడానికి కూడా నేనే ఉన్నాను అన్నాడు. లేఖనాలలో మనం చూస్తే యెషయా గ్రంథం ఆ మాటను మనము పరిశీలన చేద్దాం. 44వ అధ్యాయము చూద్దాం. 44:6 వచనములో మనము చూస్తే, ఇశ్రాయేలు రాజగు యెహోవా ఏం చెప్పాను? యెషయా గ్రంథమనా? యెషయా గ్రంథము 44:6 వచనము. ఓకే, అంటే నేను కూడా తీసుకుంటున్నాను, అందుకని ఓకే. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా వారి విమోచకుడనై సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రజలకు ప్రభు అప్పుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి కాలములో, ఆయా తరములో, ఆ యొక్క యుగములో ప్రజలు కొనసాగుతూ దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రజలకి ప్రత్యక్షపరచుకొని ప్రజలకు తెలియపరచుకుంటూ వచ్చాడు దేవుని విషయాలు. ఒకవేళ వీరికి తెలియక జీవిస్తారేమో, దేవుడు ఎవరో తెలియదు గనుక ప్రజలకి తెలియాలని ఆయన తను బయలుపరుచుకుంటూ తెలియపరుచుకుంటూ మాట్లాడుతూ వచ్చాడు. దేవదూతుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ మాట అంటున్నాడు, ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప. ఖచ్చితంగా చెప్పాడు, నేను తప్ప ఏ దేవుడునో లేడో. 7వ వచనంలో, ఆదిలోనున్న జనములు నియమించింది మొదలుకొని నేను తెలియచేయచ్చు వచ్చినట్లు, నేను తెలియచేసినట్టుగా తెలియచేయగలిగిన వాడు ఎవడున్నాడు? అట్టి వాడు ఎక్కడైనను ఉండిన ఎడల నాకు తెలియచెప్పండి అని దేవుడు అడుగుతున్నాడు. నేను ప్రజలకు తెలియపరచిన రీతిగా ప్రారంభము నుండి ముగింపు జరగబోయే విషయాలను గురించి కూడా నేను స్పష్టంగా చెప్పినట్లుగా నా వేళ చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న. ఉన్నారా ఎక్కడైనా? ఎంత స్పష్టంగా చెప్పాడు గనుక చదువు. అది ఒకవేళ ఉంటే నాకు చెప్పండి. ఉన్నారేమో? ఎక్కడైనా ఉన్నాడా? లేరు. దేవుడే సవాల్ చేసి అడుగుతున్నాడు, ఉన్నాడా? నా వలే మాట్లాడి స్పష్టంగా చెప్పి, మనుషులు కల్పించినవి కాదు ఇయే, మనుషులోహాన్ని బట్టి రాసినవి కాదు ఇయే. దేవుడు స్పష్టంగా ప్రజలతో మాట్లాడే విషయాలు బయలుపరిచాడు. ప్రజలకు జరుగుతున్నది, ప్రస్తుతం ఏం జరుగుతుందో, ఏం చేయనై ఉన్నాడో, ఆ ప్రజలకు ఏం చేయనై ఉన్నాడో, ఆ కాలములో తన ఉద్దేశాలేంటో, జరగబోవు ప్రజలకి రాబోవు యుగములో కూడా ఏమి జరుగుతుందో, కాలం అంతము దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏమి చేయనై ఉన్నాడు, లోకం ఎలాగుంటుందో, జరగబోవు విషయములను చెప్పగలిగిన వారెవరైనా ఉన్నారా? నేను స్పష్టంగా చెప్పినట్లుగా ఎవరైనా చెప్పేవాడు ఎవరైనా ఉన్నాడా? దేవుడు అడుగుతున్నాడు. గనుక నేనే
ఏమన్నాడైనా? నేనే దేవుడను. చదువు. అట్టివారు, ఒకవేళ అట్టివారు నాలవలే చెప్పేవారు ఉంటే భవిష్యత్తు విషయములను, రాబోవు సంగతులను తెలియచెప్పువారెవరైనా తెలియచెప్పువారై ఉండవలెను. భవిష్యత్తులో సమస్తం స్పష్టంగా చెప్పగలిగిన వారై ఉండాలి. దేవుడు చెప్తున్నాడు. 8, మీరు వెర్రవకుడి, భయపడుకుడి. పూర్వకాలము నుండి నేను మీకు ఆ సంగతులు వినిపించి, పూర్వకాలం నుంచి చెప్తూనే ఉన్నాను మనుషులకి. ఆదాము దగ్గర నుంచి సంతానానికి తెలియజేస్తున్నాడు. మానవుని చేసినప్పుడు మానవునికి పుట్టిన పిల్లల తరతరాలకి కూడా నోవహు కాలములో చరిత్ర చూస్తున్నాం. నోవహు అయిన తర్వాత అబ్రహాము కాలములో మనం చూస్తున్నాం. అబ్రహాము సంతానంలో ప్రజల కొరక దేవుడు ఏం చేస్తున్నాడు మనం వింటూ ఉన్నాం. పూర్వము నుండి నేను మీకు ఆయా సంగతులు వినిపించినట్లుగా, గనుక నేనేం చెప్తున్నాను, మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గం ఏదైనానో లేదు. ఒకవేళ ఉన్నట్టు నేను ఎరగను. దేవుడు చెప్తున్నాడు. ఆశ్రయ దుర్గం లేదు, ఇంకొకటి లేనే. అలాంటి దేవుని మీద ఇంకే శ్వాసం లేదు మనకే. ఇలాంటి దేవుని వదిలేసేసి ఇంకేం చేస్తున్నాం? నమ్మకం లేదు చాలామందికి. ఎంత స్పష్టంగా చెప్పినా, ప్రజలకు తన ఉద్దేశాలు ఎంత స్పష్టంగా చెప్తున్నా ఇంకా అనుమానమే దేవుడి మీద. ఈ అన్ని వాక్యాలను వదిలేసి మనుషులు కల్పించిన మాటల మీద నడుస్తాం. ఏం చేస్తాం? మనుషులు ఏ అయితే కల్పించారో, కల్పించి పద్ధతులు ఏర్పాటు చేశారో అలాగ చేయకపోతే బాగోదు కదా. దేవుడు చెప్పినట్లుగా మానేసేసి చాలా సందర్భాలలో ఏం చేస్తున్నాం? మనుషులు కల్పించినటువంటి వాటిని నమ్ముతున్నాం, అబద్ధాలు నమ్ముతున్నాం. అవి మనుషులు కల్పించే అబద్ధాలు నమ్ముతున్నారు ఈ రోజునే. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నా దేవుని నమ్మటం లేదు చాలామంది. చదువు 9 చూడండి. విగ్రహమును నిర్మించిన వారందరూ కూర్చోవాలి, త్వర కూర్చోవాలి మీరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లేఖనం ఏం చెప్తుంది ఇక్కడ? చచ్చిపోతే అమ్మ కూర్చోవాలే. ఏనండి, విగ్రహమును నిర్మించిన వారందరూ మాయ వంటి వారు. వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. వారు గ్రహించరు, వాటిని గ్రహించేవారు కారు, వాటిని ఎరిగిన వారు కారు. వారు గనుక వారు సిగ్గుపడరు.
గమనించండి. గనుక ఎందుకును పనికి రాని విగ్రహమును పోతపోసి దానికి ఒక దేవునిగా నిరూపించేవాడెవడు? 11 దేవుడు అన్నాడు, ఇదిగో. ఎవరితో చెప్పాడు ఈ మాటలు? ఇశ్రాయేలీయులు ప్రజలకు చెప్పాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన విషయాలు ఈ రోజుని మనము వినవలసిన సంగతులు. ఇదిగో దానిని పూజించే వారందరూ సిగ్గుపడుదురు. ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని వారు, ఆ శిల్పకారులు నరమాత్రులే కదా. శిల్పాన్ని చెక్కేవాళ్ళు మనుషులే కదా. ఇంకేం చెప్పాడు? అందరూ పోగు చేయబడి నిలబడవలెను ఒక దినాన్ని. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడతారు ఒక రోజుని. కమ్మరి గొడ్డలి పదును చేయొచ్చు, నిప్పులతో పని చేయును. దానిని ఏం చేస్తాడంటే సుత్తుతో దానిని రూపించి తన బాహు బలము చేత దానిని విగ్రహమును చేస్తాడు. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోతుంది చేసిన వాడికి. గనుక నీళ్లు త్రాగక సొమ్ము చెల్లును, వడ్లవాడు నూలు వేసి శీర్ణముతో గీత గీసి దానిని చిత్రికలతో దానిని చక్క చేయును. కర్కాటములతో గుర్తులు పెట్టి దానిని రూపించాను. మందిరములో దాని స్థాపింపాలని నరరూపము గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను చేస్తాడు. ఎవరో మనిషి దానికి స్వరూపానికి అందంగా తను మార్చి తను అందంగా తయారు చేసి ఆ అందమైనటువంటి విగ్రహమును మందిరములో పెట్టి చేస్తాడు కదా. అది మనిషే కదా చేసేది. ఒకడు దేవదారు వృక్షం చెట్టును నరకవలనని పూనుకొనెను. శ్మశాన వృక్షములను కానీ సరళ వృక్షములకు కానీ ఏమో మాట్లాడుతున్నారు మీరు? వినాలి జాగ్రత్తగా. సింధూరు, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకుని చూడండి. సింధూర వృక్షములను కానీ అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనేను. వడ్రంగి పని చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, బాగా అర్థమవుతుంది తొందరగా అందరికంటే. సీనో ఇంకా ఉన్నారు ఏడి? సద్బాబు, వెంకటేశ్వరు. వడ్రంగి పని చేసి తొందరగా అర్థమవుతుంది ఎలా తయారు చేస్తారు. ఒక దానిని తయారు చేయడంలో ఎంత కష్టపడతారు. అది ఒక చెట్టు గనక ఒక చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. ఒకడేమో పొయ్య కట్టెలకు ఆ కర్రను ఉపయోగించును. వాటిలో కొంత తీసుకుని అదే కర్ర అదే చెట్లోంచి తీసుకుని చలి కాల్చుకోవడానికి నిప్పు రాచి పెట్టాను. దాని నుండి రెట్టు కాల్చి పెట్టాను. ఒక తుంటు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకున్నాను. దానికి నమస్కారము చేయను. దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడెను. అన్నిని ఒక చెట్టు, కొంత పొయ్యిలోకి, కొంత చలి కాల్చుకుంటానికి, కొంత రెట్టి కాల్చుకుంటానికి, ఆహారమును తయారు చేసుకుంటానికి, అదే దాంట్లో నుంచి
ఒక దేవతను చేయటం, అదే కర్రలో నుంచి. ఇంకేం జరుగుతుంది? అగ్నితో సగము కాల్చుకుని ఉన్నాడు, కుదవ సగముతో మాంసం వంటి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకుంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. అందులోనే మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేర్చుకొనును. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేచు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపమని ప్రార్థిస్తున్నాడు మనిషి దానిని. వారు వివేచింపరో, గ్రహింపరు, వారు చూడకున్నట్లు వారు కన్నులు కప్పబడిపోయి ఉన్నాయి. అయ్యో, గ్రహించలేదు ఒక్కడో కూడా. దాని విషయంలో గ్రహించిన లేడా? వారి హృదయాలు మొయ్యబడి ఉన్నవి. ఎవడనో ఆలోచన చేయడో, నేను అగ్నిలో సగము కాల్చి తిని నిప్పుల మీద వేసి రెట్టెలను కాల్చి తిని దానితోనే మాంసం వండుకొని భోజనము చేసి తిని మిగిలిన దానిని తీసుకుని దానితోనే హేయమైన దానిని చేయుదునా? చెట్టు మొదలకు సాష్టంగపడుదునా అని ఎవ్వడను దాని గురించి ఆలోచించాడు. ఈ విషయాల్లో దేవుడే స్పష్టంగా ఇశ్రాయేలు కాలం ప్రజలకు చెప్పాడు. గనుక దేవుని బిడ్డలారా, ఇంకా చాలా ఉన్నవి, కానీ ఇంకా అన్నీ చదవడానికి సమయం లేదు. కనుక అంతటితో మనం ఆగుదాం. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, చాలా విషయాలు ప్రభు చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చదివించానంటే, దేవుడు అన్నాడు, నేను స్పష్టంగా చెప్పినట్లుగా, పూర్వం నుండి ప్రజలకు నేను చెప్పినట్లుగా, ప్రస్తుతము జరుగుతున్నటువంటిది, జరగబోయే కాలాన్ని వరకు కూడా భూలోకమంతటిని జరగబోయే విషయాలను, సంభవించే సంగతులను తెలియపరిచేవాడు ఎవడైనను, నేను చెప్పినట్లుగా ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఆయన అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని స్పష్టంగా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఎందుకు చదివించానంటే, ఇంకా సరిగా నమ్మక ప్రభుని, వాక్యమును సరిగా నమ్మక ఇన్ని విషయాలు దేవుడు బోధిస్తూ ఉంటుంటే, ఇవి క్షేమము కలగాలని, మేలు కొరకే దేవుడు మనకి తన విషయాలు చెప్పాడు. ఆయన మాట వింటే బ్రతుకుతాం, ఆయన మాట వింటే క్షేమం, ఆయన మాట వింటే బాగుపడతాం, ఆయన మాట సెలవిస్తే చాలు. ఆయన మాటలో ఎంత జీవము, ఎంత గొప్పతనం, ఎంత బలము ఉందో. మాటలో బలం తీసుకుంటావా? మాటలో గొప్పతనం తీసుకుంటావా? మాటలో మధురం తీసుకుంటావా? మాటలో మరి దేవుని యొక్క మహాజ్ఞానం తీసుకుంటావా? మాట ద్వారా ఏది తెలుసుకోవాలనుకుంటున్నావో లేఖనమే మనకు ఆధారం. దాన్ని పొందుకోవాలంటే ఆ రుచి, సారం, ఆ జ్ఞానం, ఆ శక్తి, ఆ బలం ఎన్ని రకాలు ఉన్నాయి ఆయన మాటలో. ఆయన మాట మాధుర్యం ఎంత గొప్పది. ఒక పాపాత్మరాలు వచ్చి ఆయన పాదాల మీద పడింది, శరణు కోరుకుంది. రాళ్ళతో కొట్టి అసలు చంపేయడానికి. ఏం పిలుపు? పాపం చేత పట్టుకున్న స్త్రీ, పాపంలో మూలిగిపోయిన స్త్రీ. లోకమంతా అసహ్యం అంటుంది. లోకం ఆమెని పిలవడం, మంచిగా పిలవలేదు, ఎవరని చెడ్డగా పిలుస్తున్నారు, చాలా దరిద్రంగా పిలుస్తున్నారు, రకరకాలుగా పిలుస్తున్నారు. గౌరవం ఉండదు, మంచిగా ఉండదు. అలాంటి ఆమె ప్రభు దగ్గరికి వస్తే లోకం అంతా ఒకలాగా పిలుస్తూ ఉంటుంటే, లోకం ఒకలాగా మాట్లాడుతుంటే, ప్రభు అన్నాడు, అమ్మా అని పిలిచాడు. అమ్మా అని పిలవడానికి ఏమైనా అర్హత ఉందా ఆమెకి? యేసయ్య ఎంత గొప్ప దేవుడై ఉండి ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలో అన్నాడు,
అమ్మా, ఎవరునూ నేను శిక్షించలేదా? వాళ్ళు రాళ్ళెట్టుకుని ఉన్నారు. నువ్వేం చెప్తే నీ దగ్గరికి వచ్చింది కదా, ఆపేస్తాను. మేము రాళ్ళెట్టుకుని ఉన్నాం. వదిలేతో కొట్టేస్తాం, కొట్టి చంపేస్తాం రాళ్ళతో. వ్యభిచారం చేస్తూ ఉంటుండగా పట్టుకుని స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేమని ధర్మశాస్త్రం ఉంది, చేస్తున్నాం మేము. ధర్మశాస్త్రం చెప్పింది అని అన్నారు. ఆ ధర్మశాస్త్రం దేవుడే చెప్పాడు, అదే చేస్తున్నారు. ఆ టయానికి యేసుప్రభు కాలానికి ఒక ఆమె అని అలా పట్టుకున్నారు, రాళ్ళతో కొట్టుకుంటూ వస్తే ఎవరికి యేసయ్య దొరికాడు. యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు బ్రతికే అవకాశం ఉంటుంది అనుకుంది. ప్రభు పాదాల దగ్గర మీద పడి ఏడుస్తుంది. అలా ఆగిపోయారు. బోధకుని కాలెట్టుకుని ఆగండ్రా, ఈయన ఏం చెప్తాడో చూద్దాం అనుకున్నాను. ఏమి పాపం చేస్తుంటాడుగా పట్టుకున్నాం. ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపమంది. ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం అంటున్నారు వాళ్ళు. ఆ మోషకి చెప్పింది దేవుడే కదా, సరే దాన్ని అలా పెట్టండి. నువ్వేం చెప్తావని అంటున్నారు యేసయ్య. మీలో ఎవడైనా పాపం లేనుడు ఉంటే ఈ మీద ఒక రాయి వేయండి అన్నాడు. లేదా పాపం? అందరిలో పాపం. పరిశీలించుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ పాపం ఏంటో. వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసాడు ఆయన. నీ పాపం ఏంటో, నీళ్ళు ఏముందో నీకు అర్థమయ్యేలాగా దేవుడు చేశాడు. ఆ ప్రజలందరూ ఆయన చూసి, ఒరే నా పాపలు రాహేత, నా పాపలు, వాళ్ళ ఏలుతో భూమి మీద రాస్తున్నాడట. రాత ఒకటే, అందరికి అర్థమైపోయింది నేను పాపనని. ఆయన వ్రేలుతో నేల మీద రాస్తున్నాడట. ఏం రాస్తున్నాడా? మీలో పాపం లేనుడు రాడేయండి, మీ పాపం లేదా ఏంటో రాత. రాత వాళ్ళకి అర్థమైంది. అక్కడ రాసింది ఒకటే, ఏళ్ళతో రాసింది వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ పాపం వాళ్ళకి కనబడ్డది. వారందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అన్నాడు అనమాట, అమ్మా ఎవరైనా నిన్ను శిక్షించారా? ఎవరునూ నన్ను శిక్షించలేదయ్యా. అమ్మా నేనును నిన్ను మధురమైన ప్రేమ, మధురమైన మాట, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, చూడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నా చాలు యేసయ్యా, నీనుంటే నీ ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. నీ మాట చాలు, మధురమైన మాట. ఎవరునూ నన్ను ఇలాగ పిలవలేదు. లోకమంతా ఒకలా పిలుస్తుందో నన్ను. నా బ్రతుకును బట్టి, నా పాప బ్రతుకును బట్టి లోకానికి నీ లోకమైపోయి అసహ్యకరంగా పిలిచారు నన్ను. ఈ మధురమైన పిలుపు, ఇలాంటి బ్రతుకులు ఎవరునూ ఎక్కడ పిలవలేదు. ఈ పిలుపు నేను ఎప్పుడు వినలేదు. పిలుపులోనే మధురం గమనించింది, ప్రేమ చూసింది, మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది. అమ్మా మరి ఎప్పుడునూ పాపం చేయకు, నిన్ను చంపేయాలి ఈ రోజున వాళ్ళందరూ. ఇప్పుడు నీ మరణము నుండి నేను తప్పించాను. నీవెక్కడికి వచ్చావంటే నేనే జీవాధిపతిని. హల్లెలూయా. ఎక్కడికి వచ్చావు నువ్వు? మరణం అయిపోవాలి ఈరోజు. నిన్ను చంపేస్తారు ఈ రోజుని. చనిపోయే రోజు ఈ రోజు. నువ్వు పరిగెత్తుకుని ఎక్కడికి వచ్చావంటే జీవాధిపతి దగ్గరికి వచ్చావు. నువ్వు మరణంలో ఉన్నావో, నేను జీవమునై ఉన్నాను. నీవు జీవం దగ్గరికి వచ్చావు. జీవం దగ్గరికి వచ్చి పాదాల మీద పడ్డా గనుక మరణము తప్పించబడ్డాది. నీవు బ్రతకటానికి మేలు కలిగించాడు. దేవునికి స్తోత్ర. మనమందరం ఎక్కడికి వచ్చాం? ఎవరి దగ్గరకు వస్తున్నాం? జీవాధిపతి దగ్గరికి.
నాశనం లేని జీవాధిపతి అయిన యేసయ్య దగ్గరికి మనం వచ్చాం. గమనించారా? బ్రతికించేవాడు ఆయనే. సావు సిద్ధంలో ఉంటే బ్రతికించేవాడు ఆయనే. మాటతో, ఆ మధురమైన మాట. ఇంకొక ఆయన అన్నాడు, అయ్యా ఒక అమ్మాయి చనిపోయింది. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి చనిపోయి సిద్ధంలో ఉంటే యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యాయేరు. ఏం పేరు? లాయర్ కాదు. ఏం పేరు అండి? యాయేరు. యాయేరు. ఆయన కుమార్తె సావుసిద్ధంలో ఉంది. ఆ సావుసిద్ధంలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుందాం, ప్రభు వస్తే నా కుమార్తె బాగుపడుతుంది అని ఆశతో ప్రభు దగ్గరికి వచ్చాడు. బోధకుడా, నా కుమార్తె సావు సిద్ధంలో ఉంది, రెడీగా చనిపోవడానికి, సహాయం చేయవా, నా కుమార్తెను బ్రతికించవని మాట్లాడడానికి ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. మాట్లాడే లోపు ఇంకొకడు వచ్చేసాడు వెనకాల. యాయేరు, బోధకుని శ్రమ పెట్టద్దు, వదిలే, నీ కుమార్తె చచ్చిపోయింది అన్నాడు. ఏమన్నాడు? ఆ అమ్మాయి తండ్రేమో యాయేరు వచ్చి ప్రభువు బోధకుడైన యేసయ్య దగ్గరికి వచ్చి బ్రతిమాలుకుని, ఆ ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు, ఎంతోమంది బ్రతికించాడు. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి మనం మనవి చేసుకుందామని ప్రభు దగ్గరకు వస్తే, మనవి చేసుకునే లోపలనే ఇంకొకడు వచ్చి ఇంటి దగ్గర నుండి, యాయేరు, ఆయన శ్రమ పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయింది, ఆయన విడిచిపెట్టి వచ్చే అన్నాడు. ఏమండి, సడన్గా ఇక్కడ ఒక మాట చెప్పగానే ఎలాగుంటుంది తండ్రికి? బాధ. ఒక్కసారే బాధ వినగానే, ఇంత దుఃఖంలో వెంటనే ప్రభు అన్నాడు, నీ దగ్గర ఆ సమయంలో ప్రభు ఉన్నాడు గనుక. ఆయన అంటున్నాడు, యాయేరు భయపడకు అని అన్నాడు. ఏమన్నాడు? మన ప్రభువు బలహీన సమయములో, భయపడే సమయములలో, ఆందోళన పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, భయపడకు. నీవెవరి దగ్గర ఉన్నావంటే, మరణము కౌరు నీ దగ్గరకు వచ్చింది, మరణం అయిపోయిన నీ కుమార్తె. అయితే చెప్తున్నాను, నీ వచ్చింది ఎవరి దగ్గరికి అంటే, జీవము కలిగిన దేవుని దగ్గరకు వచ్చా. ఇప్పుడు జీవోత్పత్తి అయిన దేవుడు ఆయన అన్నాడు, భయపడు, ధైర్యం తెచ్చుకో అని ఇంటికి వెళ్ళి చనిపోయిన దాని అన్నాడు, చిన్నదానా లే అన్నాడంతే. ఒక చోటేమో కొన్ని సందర్భాలలో ప్రేమ మాధుర్యం చూస్తున్నాం, అదే మాట జీవం చూస్తున్నాం. ఆ ప్రభు మాటలోనే జీవం ఉంది, ఆ మాటలోనే ప్రభావం ఉంది, ఆయన మాటలోనే శక్తి కనబడుతుంది. ఎన్ని రకాలు ఆయన మాటలో నుండి, ఎన్ని రకాలుగా ఆయన నోటి మాట ఎన్ని విధాలుగా మనుష్యులకు ప్రయోజనకరమైన మాటలు. సముద్రం మీద ప్రయాణం వెళుతుంటుంటే వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చి, కెరటాలు కొట్టి మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు శిష్యులందరూ కేకలేస్తున్నారు, ప్రభానికి చింత లేదా, తుఫాను వచ్చేసి కెరటాలు రేగి మునిగిపోయేలాగున్నాం అని భయపడ్డారు. ఆయన లేచి అన్నాడు, గాలి ఆగు అని అన్నాడు. సముద్రమా నెమ్మలమవు, అంతే, నిశ్శబ్దం అయిపోయింది. గాలిని, సముద్రాన్ని, తుఫానిని ఆయన గద్దించగా
నిమ్మలమైపోయింది. సంఘంలో కొంత గద్దెంతే నిమ్మలంగా ఉండలేదు. అవన్నీ ఆగుతున్నాయి కానీ మనం మాత్రం ఆగుతలేదు. మనం గొడవ చేస్తూనే ఉన్నాం, మనం మాట్లాడుతూనే ఉన్నాం. గాలి కంటే తుఫాను కంటే స్పీడ్ మన మాటలో ఎక్కడికొచ్చి ప్రభు మాట కొరకు నిమ్మలమైపోయి. అంటే ఆయన మాట అక్కడ శక్తి కనబడుతుంది, ఆయన మాట గొప్పతనం కనబడుతూ ఉంది. ఉరుకోబెట్టాలి, మాట నిన్నవ్వాలి, లేకపోతే బయటకని తీసుకెళ్ళాలి. ఎవరైనా అల్లరి చేస్తే బయటికి తీసుకెళ్ళాలి. ఓకే, పిల్లలు అల్లరి చేస్తే బయటికి తీసుకెళ్ళాలి. దయచేసి విన్నవ్వాలి. వింటున్నారా ప్రభు మాట? అదే దేవుని నోటి నుండి వచ్చే మాట. దెయ్యాలు 2000 దెయ్యాలు పోయాయి, మనిషిలో ఉన్న దెయ్యాలు పోయాయి, అనేక మందిలోనున్న దెయ్యాలను పోగొట్టాడు. అదే మాట సెలవిస్తే చాలు నాయన, నా ఇంటి దగ్గర ఉన్న సహోదరుడు బాగుపడతాడని విశ్వాసం ఉంచాడు. ఏంటి అలాంటి చప్పలాలో ఏం వదిలేయాలి? ఒరే సెల్లకి ఇంక మళ్ళా రాకు, పట్టిపో, అటు తిరగకండి సెల్లట్టుకుని. ఏంటిది? దేవుని మందిరం ఇది. మీరు అటు ఇటు అయ్యి చేయడానికి తిరగడానికి కాదు ఇక్కడ కొత్త. భయభక్తులతో ఉండాలి ప్రభు సన్నిధిని. దేవుని మాటలు వింటున్నప్పుడు అంత జాగ్రత్తగా వినాలి. హైందవులు మీటింగ్ పెడతారు, స్వామీజీలు బోధిస్తారు, వారు గురువులు స్వామీజీలు బోధిస్తారు. ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా కూర్చుంటారు తెలుసా? అయ్యి చూస్తాను నేను, అయ్యి చూస్తాను ఎలా కూర్చుంటున్నారు, ఏం బోధిస్తున్నారు, అలా వచ్చిన వాళ్ళు ఎలాగ ఉన్నారని చూస్తాను. ఇదేంటో కానీ దరిద్రం, క్రీస్తునందున్న సంఘస్థులకి ఇప్పటికీ తెలియదు. ఎలా కూర్చోవాలో, ఎలాగ ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. వాళ్ళు ఎంత బాగున్నారండి, వాళ్ళ కార్యక్రమాలు ఎంత బాగా చక్కగా ఉన్నారండి, వాళ్ళు ఎంత వినయంగా కూర్చున్నారండి. వాళ్ళు చూసారు ఎప్పుడన్నా మీటింగ్లో? యూట్యూబ్లో ఉన్నవారు ఈ సెల్ వచ్చిన తర్వాత వేల మంది వచ్చిన వాళ్ళు అలాగా ఎంత సక్రంగా కూర్చుంటున్నారు. కింద కూర్చున్న వాళ్ళు ఎంత చక్కగా కింద కూర్చున్న వాళ్ళు, పోనీ కుర్చీలో కూర్చున్న వాళ్ళు చూస్తుంటే తిరగడం కానీ, అటు ఇటు తిరగడం కానీ, అల్లరి చేయడం కానీ, పిల్లలతో తిరగడం కానీ, ఎంత దరిద్రం అంటే జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చిన సంఘ బిడ్డలకి ఇప్పటికీ కూడా క్రమశిక్షణ రాలేదు. మేము అవి చూసినప్పుడు బాధపడతాను. సంఘం జ్ఞాపకం వస్తుంది, మనోళ్ళు ఉన్నారు ఎలాగ ఉంటున్నారు. ప్రభు సన్నిధి అలాగ గౌరవించాలి. ప్రభు మాట కొరకు పరలోకములో నా తండ్రి యొక్క స్వరం, శక్తి కలిగిన ప్రభావం కలిగిన దేవుని మాటలకి ఆ శక్తితో హృదయం నిండా నింపుకునే మాటలు. గమనించండి ప్రియులరా, దేవుని మాట ఇన్ని విధాలుగా పనిచేస్తున్నటువంటి మాటలు. అలాంటి దేవుని యొక్క బలమైన మాటలు దేవుడు వారికి తెలియచేశాడు, ఇశ్రాయేలుకి తెలియచేశాడు. నేను పూర్వకాలము నుండి నేను మాట్లాడుతూ తెలియచేస్తూ వచ్చాను ఈ సంగతులన్నీ. కనుక నేను ఎవరినంటే నేను మొదటి వాడను,
కడపటివాడను. ఇది మొదటి అధ్యాయములు 8వ వచనంలో ఈ మాట మనకి కనబడుతున్న ఆల్ఫా ఓమేగా నేనే అన్నాడు ప్రభు. గనుక గ్రీకు మాటలకు మన తెలుగులో మొదటివాడు కడపటివాడు నేనే, గనుక ఆది అంతము నేనే అని వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను వాటినన్నీ విడిచిపెట్టి మరి యొక్క కొన్ని మాటల్లోనికి మనము ముందుకు వెళ్దాము. ఇప్పుడు ఆ వాక్యంలో రాయబడిన మాట యెషయా గ్రంథము ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత యెషయా గ్రంథంలోనికి వద్దాం. అబ్రాము దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుడు అన్నాడు, బాబు అబ్రహామా, నేను ఎవరిని అనుకుంటున్నావు నీకు తెలియదు కదా, నీతో మాట్లాడుతున్నాను, నేను ఏం చేయాలో నా చిత్తాన్ని నీకు తెలియజేస్తున్నాను, అయితే నా సంగతులు కూడా నీకు తెలియజేయాలి. నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నీవు నా సన్నిధిలో ఉన్నట్లు నిందారహితుడు, ఏ నింద ఏ పాపము లోపము లేకుండా నిందారహితుడుగా ఉండు అని హెచ్చరించాడు. అబ్రాహాముకి చెప్పాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, సర్వశక్తి కలిగిన వాడని, నేనే, ఇంకొకరు లేరు. అయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో ఆయన బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. చూడండి, బలవంతుడు ఆయన. ఎవరంటే బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త. ఇవన్నీ ఆయన పేర్లు. ప్రభువుకి ఇవన్నీ పేర్లు అన్నమాట, బిరుదులు. ఈ చదివినవన్నీ కూడా ఆయనకి బిరుదులు. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని, అధిపతి అని అతని పేరు పెట్టబడుతుంది. ఎన్ని పేర్లు ఆయనకి. ఆయన గొప్పతనం. ప్రియులరా, ఈ వాక్యంలో మనము గమనించినట్లయితే కీర్తన భాగం 91వ కీర్తన 1వ వచనం చదువుదాం. కీర్తన భాగము సర్వశక్తిమా, మరలా చదవండి. మహోన్నతుని చాటున నివసించేవాడే మహోన్నతుడు, సర్వాధికారి. అలాంటి దేవుడు స్వాధీనములో ఆయన రెక్కల క్రింద ఉండడం మనకి ఆశ్రయదుర్గమై ఉన్నాడు. గనుక ఆయనే మనల్ని కాపాడేవాడిని లేఖనము తెలియజేస్తూ ఉంది. గనుక సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, నేను సర్వాధికారిని, సర్వశక్తిమంతుడను అని వాక్యము తెలియజేస్తూ ఉంది. గనుక దేవుని బిడ్డలారా, అలాంటి ప్రభువు ఈ లేఖనాలలో 8వ వచనములో ఈ మాటలను బట్టి మనం గమనించినట్లయితే ప్రజలకు తన ఉద్దేశాన్ని ఏం తెలియజేస్తున్నాడంటే, నేను మొదటివాడును కడపటివాడును. అందులో కొన్ని వచనాలు చూస్తే, నేను తప్ప వేరొక దేవుడు లేనే, నా వంటి వాడు ఎవడనో లేడు. అందుకు నన్ను ఎవరిని పోలుస్తావు? నా వలే పరిశుద్ధుడిగా ఎవడున్నాడో, నా వలే జీవించిన వాళ్ళు ఎవరున్నారని పోలుస్తా నువ్వు? వీళ్ళందరూ ఒకటే, ఆయన ఈయన ఒకటే అని పోల్చక్కో. తెలియలేని వాళ్ళు ఎంతోమంది పోలుస్తారు. తెలియదు వాళ్ళకి, దేవుని గురించి తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. కనుక వారి ఇష్టం వచ్చినట్లుగా వారు చేస్తూ ఉంటారు. దేవుడు స్పష్టంగా చెప్పాడు తన ప్రజలకి. పరలోకమందున్న దేవుడు స్పష్టంగా భూలోకల ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ దేవుని మాటలు తెలుసుకుని ప్రభు వైపు తిరిగిపోతారేమోనని ఏదైనా తోటలని వాడు ఓట్లో గెలిచాడు. ఎలక్షన్ అయ్యింది. ఎక్కడ? ఏదైనా తోటలో. ఎలక్షన్లో దేవుని పిల్లలకి సాతానగాడికి దెయ్యం గడ వచ్చేసాడు. ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో వాడు నగ్గాడు.
దేవుని పిల్లలు ఓడిపోయారు. దేవుడు ఇన్ని చెప్పినా నమ్మలేదు. ఏది నమ్మారలో? దెయ్యంగాడు వచ్చేసి చెప్పేస్తే నమ్మేశారు. మనోడు అసలు మనకంతా మూలకారకుడైన ఆదాము అవ్వ భార్యాభర్తలు అసలు మూలకారకులు మనందరం జన్మించడానికి. ఆ మూల పురుషులు ఇద్దరు కూడా దేవుని మాటల కంటే ఎవరి మాటలు బాగా నచ్చాయి? ఇప్పుడు మీకు కూడా ఏ నచ్చుతున్నాయి అనండి. మరి దెయ్యం మాటలే మనకి ఖాయం. వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తాం. దేవుని లేఖనాల్లో దైవజనుడు చెప్పింది చెయ్యం. ఇదంత చెప్పి దాందే దేందే అదంతే అదంతే. దెయ్యం 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 మాటలు వదలం. మనం దెయ్యం పనులు మానేయం. అన్ని దెయ్యం కార్యాలు చేస్తాం. అలా చేయకపోతే కుదరదు మా ఓళ్ళతోని, ఇలా చేయకపోతే కుదరదని. నువ్వు పరలోకానికి రావడానికి కుదరదు నాకు అంటాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తా? ఇంకంతే సంగతి. అప్పుడు నీ ప్రజలు తీసుకెళ్తారా పరలోకానికి? ఊరుకోరు కదా. మరి వాళ్ళు పండెత్తలేదని అంటున్నావు కదా, వాళ్ళు ఏమన్నా నిత్యరాజ్యాన్ని తీసుకెళ్తారా? వారు నువ్వు ఒకే చోట ఎడతావు నిత్య నరకాగ్నిలో. దాని ఫలితం అంతే తప్ప ఇంకేం రాదు. వాళ్ళు తెచ్చేది అదే. ఎవరిని వెంబడించాలి? గనుక దేవుని బిడ్డలారా గమనించవలసిన విషయం ఏంటి? ఏదోనో తోటలోంచి వచ్చినటువంటి సందర్భం. గనుక వారి ఇద్దరు సాతాను మాట విని పాడైపోయి మనందరికీ పాపం తీసుకొచ్చారు. ఆ స్వభావం ఇప్పటికీ వాడు పరిపాలన చేస్తూ ప్రజలందరిని మోసం చేసి పాపంలో ఉంచాడు. దానికి వీళ్ళందరూ నా జనమే, వీళ్ళని వెళ్ళకూడదు. ఏదో రీతికి వెళ్ళినా కానీ మనదంటూ వారిలో ఉండాలి. మన అబద్ధాలన్నీ వారిలో ఉండాలి. వాడు దొంగ, వాడి మాటలు అబద్ధాలు, దొంగపు మాటలు. గనుక వాడు మంచి కాదు. ఆడి సంగతి, ఆడి స్వభావం మంచిది కాదు. అంత నీచమైనవి, గనుక కల్పితమైనవి. గనుక ఇవన్నీ కల్పితమైనవి మనుషులు పెట్టాడు. ఈ కల్పితమైనవే చేస్తున్నారు. నిజమైన దేవుని ఎరగనవ్వకుండా గురుడు వాళ్ళుగా చేశాడు. మీరు మందిరానికి వెళ్ళారు కానీ నా పద్ధతి మాత్రం మానకండి. నా సలహాలు కొన్ని ఉంటాయి, ఆ సలహాలు పాటించండి చాలునని. ఆ సలహాలే మనకి పీడింతున్నాయి. మనం ఆ సలహాలే చేస్తూ ఉంటాం. పూర్తిగా మార్పు ఉండదు, పూర్తిగా విడిచిపెట్టాం. పేరుకి దేవుడి నీకు, నువ్వు అనుసరించేది సాతాను కార్యం. ఉందా నీకు ధైర్యం? మార్పు చేయి. అదోబ్రతుకు ఎందుకో? పూర్తిగా మారితే ప్రభు కోసం ఖచ్చితంగా నమ్మకంగా యథార్థంగా బ్రతకాలి. ప్రభు డైరెక్ట్గా చూసేవాడికి భలే నమ్మకమైన దోషడా. ప్రభు కనుల ఎదుట నీతిమంతుడని నోవాహు, ఈ తరములు నువ్వు ఒక్కడవే కనిపించావు నీతిమంతుడిగా అని నోవాహుని గురించి అన్నాడు. ఈ తరములో నీవు నీతిమంతుడిగా, నిందారహితుడిగా జీవించిన వాడువు అని సాక్ష్యం చెప్పాడు. అంటే మనుషులు చూస్తున్నాడా లేదు? దేవుడు ప్రతి తరములో ప్రజలందరినీ చూస్తున్నాడు. ఈ సంఘములో ఎంతని యథార్థత అంతా చూస్తున్నాడు. నా దగ్గరకు వస్తున్నావు కానీ నువ్వు ఎంత యథార్థవంతుడో దేవునికి తెలుసు. దేవునికి ఇష్టంగా, యథార్థంగా, సంతోషాన్ని కలిగించినంత నమ్మకమైన బిడ్డలుగా ప్రభు కోసం బ్రతుకుతున్నావా? దేవునితో సెలగాట వాడుతున్నావా? ఆయన ఏం మాట్లాడు, ఏం చూడండి, దాని టైం పెట్టి లాస్ట్లో అందరి సంగతి తేలుతున్నప్పుడని. అప్పుడు తేలుతుంది మహా ఉగ్రత ఏంటో, దేవుని కోపాగ్ని ఏంటో, దేవుని ఉగ్రత యొక్క శక్తి ఏంటో తల ఎత్తలేవు నాశనానికి తప్ప. అలాగా అవ్వకూడదనే దేవుడు మీ అందరిని ప్రేమించి జీవవాక్యము చేత, సత్యవాక్యము చేత మీ హృదయాలు తెరిచి, మీ కనులు తెరిచి, మీ మనసును మార్చి నూతనమైన వ్యక్తులుగా ప్రభుకి దగ్గరగా, జీవాధిపతి అయిన దేవునికి దగ్గరగా అయిపోతే, ఆ జీవం మీలో పనిచేస్తూ ఉంటే మీరు శక్తిమంతులుగా ఉండాలని, ఆ ఆత్మ మీలో ఉంచి మిమ్మల్ని నడిపించాలని
మీరు ఆశీర్వదకరంగా, లోకానికి ఆశీర్వదకర దీవెనకరంగా అద్భుతమైన కార్యాలు, మేలైన కార్యాలు మీ ద్వారా దేవుడు జరిగించాలని, నీ ప్రార్థన ద్వారా, నీ మాట ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడుతున్న దేవుడు. నీవు ఆయన పక్షంగా ఉండగా నీ దేహాన్ని ఒక అవయముగా, ఈ చేతులలో అవయవాలు పనిచేసినట్లుగా ప్రతి అవయము దేహములో ఏ అయితే పనిచేస్తున్నాయో వాటి పని అలాగే ప్రభు చేతుల్లో నిన్ను అవయముగా ఘనత కొరకు వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనమేమో సాతాను చేతిలో ఉన్నాం, దేవుని చేతిలో మానేసాం. ఎంతమంది ప్రభు చేతిలో ఉన్నారు? ఎంతమంది ప్రభు స్వాధీనంలో ఉన్నారు? ఎంతమంది సాతాను స్వాధీనంలో ఉన్నారు? ఇంకా విడవని, ఇంకా మానని, ఇంకా లోబడని ఎన్నోసార్లు చెప్పినా ఇంకా లోబడలేదు చాలామంది. లోబడే మనసు లేదు చాలామందికి. ఇంకా గర్వంగానే ఉన్నారు. విడవలేనివి చాలా ఉన్నాయి. అది మంచిదా? అది దేవునికి ఇష్టమా? ఇవన్నీ సాతాను యొక్క పద్ధతులు. గనుక దేవుని బిడ్డలారా, సాతానుడు చిన్న సంగతి కాదు. సాతాను అంటే పరిస్థితుల్లోనూ వాడు బలముగా వాడుకొని భూలోకము ప్రజలందరినీ మార్చిపడేస్తున్నాడు. వాడి స్వాధీనంలో ఉంచుకున్నాడు. గనుక దేవుని పక్షముగా బలంగా పనిచేసిన లేరు. సాతాను సైన్యం బాగా పనిచేస్తుంది, దేవుని బలం తక్కువగా ఉంది. దేవుని కొరకు నువ్వు వాడవాడు, దేవుని కొరకు ప్రార్థన చేయలేవు, దేవుని కొరకు నడవలేవు, దేవుని కొరకు సువార్త చేయలేవు, దేవుని కొరకు ఉపయోగం లేవు. నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని బిడ్డవే. ఏంటి నీ వల్ల ప్రయోజనం? లేదా? ఆలోచించుకో. ఏంటి నీ ప్రయోజనం? ఏం చేస్తున్నావు? ప్రభు కొరకు ఏం చేయగలుగుతున్నావు? ప్రభు మహిమ కొరకు వాడబడాలి భూమి మీద. ఎంతమందికి మేలుకరంగా ఉన్నావు? ఎంతమందికి ఉపకారంగా ఉన్నావు? కీడు కాదు, బాధ పెట్టేవాళ్ళుగా కాదు. అవన్నీ సాతాను యొక్క విధానాలు. ఆ మనస్సు, ఆ స్వభావం, క్రియలు నీలో ఉండటానికి వీలు లేదు. ప్రభు ఒప్పుకోడు. దేవుని పిల్లలంటే విలువగా, ఘనముగా, శ్రేష్టంగా ఉండాలి. లోకానికి వెలుగుగా ఉండాలి. అది క్రైస్తవంలో ఉన్న విధానం. క్రీస్తులో ఉంటే నీవు, క్రీస్తు ఆత్మ నీలో ఉంటే నువ్వు అలాగే జీవిస్తావు. దెయ్యం ఆత్మ నీలో ఉంటే నువ్వు అలాగే సాతానులాగా ఉంటావు. యేసయ్యలాగా ఉండాలనుకుంటున్నావా? దెయ్యంలాగా ఉండాలన్నా? ఎవరి స్వాధీనంలో ఉన్నావు? పూర్తిగా మాట ఎలాగంటున్నావు? ప్రభుపాద సన్నిధిలో ఎలాగుంటున్నావు? ఎక్కడ ఉన్నా కానీ, ఇంటిలో కానీ, బయట కానీ, ఎక్కడ ఉన్నా కానీ ప్రభు నిమిత్తమై సాక్షిగా. యేసుప్రభు నమ్ముకున్న పిల్లలు ఎలాగుంటారా? ఇలా మాట్లాడతారా? ఇలా మంచి ప్రవర్తన ఉంటుందా? ఇలాగా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలాగుంటారా అని మంచి సాక్ష్యం వస్తేనే దేవునికి మహిమ నిన్ను బట్టి. అది రావాలి. అది క్రైస్తవ్యం అంటే. దేవునికి మహిమకరంగా జీవించడం అంటే అది. మాట అంటే కోపం వచ్చేసి బూతులాడేయడం కాదు. నీ కోపం వస్తే ఇంకా నీ అబ్బా నా కోపం పోదండి, నేను ఎంతే అలాగూ ఉండు. నీ కొరకు అగ్ని రెడీగా ఉంది. నీ కోపమే నీకు శత్రువు. నీ కోపమే నీకు నాశనం తెస్తుంది, నష్టం తెస్తుంది, నాశనాన్ని నడిపిస్తుంది. ప్రేమ దోషములు కప్పేస్తుంది. అన్ని దోషాలు కప్పుతుంది. చేశారా పాపం, కప్పేస్తాం. అది క్రీస్తు ప్రేమ. లేదనుకో, అంటే అతనంట, ఈయనంట, ఆమంట చెప్పేదాకా నేను ఉండదు లాపట. ఓ వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పేద్దినా, ఎంతమంది చెప్పేద్దినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఆ దరిద్రం వద్దన్నాడు దేవుడు. మంచిని తీసుకెళ్ళాలి, జీవం కలిగిన మాటలు తీసుకెళ్ళాలి, ఆ కుటుంబానికి మేలైనవి చెప్పాలి. దోషాలు ఏమన్నా కప్పే. ప్రభు ఏమన్నాడు? మరి మన అందరిని అలాగే కదా ఆయన ప్రేమించాడు. మన ఆయన గొప్పోళ్ళం ఏంటి? ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఇలాంటి వాడు ఎవరైనా ఉన్నారా? దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఆయన సర్వ శక్తి కలిగిన దేవుడు. గనుక దేవుని లేఖనాల్లో ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారి కనుక
ఆ సర్వాధికారి అధికారము కలిగిన వాడు గనుక ఆ అధికారి ఏమంటున్నాడంటే ఆయన మన పాపములు క్షమించుటకు అధికారము కలదు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. నెంబర్ 1, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము ఉన్నదని తెలుసుకోండి మీరు అని అన్నాడు. మనుష్య కుమారుడు యేసుక్రీస్తుకి పాపములు క్షమించే అధికారం ఆయనకే ఉంది. ప్రతి పాపి యొక్క పాపములు క్షమించాలంటే ఎవరు క్షమించాలి? మొట్టమొదటి ఎవరు? పాపము లేనివాడై ఉన్నాడు, ఏ దోషము లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ కల్మషం లేదు ఆయన హృదయం కానీ, ఆయన తలంపులు కానీ, చూపు కానీ, ఆయన నడవడిక కానీ ఎక్కడ పాపము లేనివాడై ఉన్నాడు. మహాపవిత్రుడు, నిర్దోషి అయిన దేవుడు, కలంకమే లేని మన ప్రభు. ఆయన అన్నాడు, నాకు అధికారం ఉంది. అధికారము కలిగిన దేవుని దగ్గరే నీ పాపాలు పోతాయి. ఎందుకంటే నీ పాపం నిమిత్తమే లోకానికి వచ్చి నీ పాపములు నశించిపోతున్నా గనుక పాపము మరణాన్ని తీసుకొస్తుంది. ఆ మరణం అగ్నిగుండం. లోకములో మానవుల యొక్క పాపము, దాని ఫలితము రెండవ అగ్నిగుండము. శరీరీతిగా చనిపోతా దేవుడే పెట్టాడు దీనిని. ఇది చనిపోయిన తర్వాత దేహాన్ని మళ్ళీ మట్టికి ఇచ్చి మరల మహిమ శరీరం దాల్చుకుని పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు మరణాన్ని పెట్టాడు ప్రతి మనిషికి. నువ్వు మరణించి శరీరం విడిచిపెట్టి మహిమ శరీరం దాల్చుకుని రావాలి ప్రభు దగ్గరికి. అందుకు మరణాన్ని పెట్టాడు. మరి రెండో మరణం ఎందుకు సంభవిస్తుంది? అగ్నిగుండానికి ఎందుకు పోతున్నావు అంటే అది రెండో మరణం అని ప్రభు ఎందుకు చెప్పాడంటే పాపము వలన వచ్చిన జీతం అది. ఈ పాపమును బట్టి మరణం, రెండవ మరణం అగ్ని గుండములో దురాత్మల సమూహం, దయ్యములను వేసే స్థలం. అంచెమ దినాన్ని ప్రభు వస్తాడు తీర్పు తీర్చి దురాత్మలకును మనుషులకును తీర్పు ఉంది. ఆ తీర్పు తీర్చి అంచెమ దినమున అగ్ని గుండములు పడవేస్తాడు. దాని నుండి బయటికి రాలేం. యుగ యుగాల తరతరలాగే ఉండిపోయేది. పరలోకం కూడా అలాగే ఉండిపోద్ది గనుక అగ్ని గుండం కూడా అలాగే ఉండిపోద్ది గనుక దయచేసి మీరు గమనించాలి. అది పాపం వలన వచ్చిన జీతం. ఆ పాప ఫలితమును నుండి విడిపించటానికి, పాపలు రక్షించటానికి దేవునికి దూరం అయిపోయి సాతాను చేతిలో ఉన్న మనలనే, అపవాది చేతిలో ఉన్న మనలను, పాపము చేసే ప్రతివాడును అపవాది సంబంధి అని బైబిల్ చెప్తుంది. ఈ పాపం విడిపించడానికి రక్షకుడుగా వచ్చాడు, రక్షణకర్త. ఆ పాపముని విడిపించడానికి నీ పాప నిమిత్తమై అవన్నీ తనపైన వేసుకుని సిలువ ఎక్కి నిర్దోషమైన దేవుడు మన నిమిత్తము శ్రమ అనుభవించాడు. ఆ పాప శిక్ష భరించాడు. మన పాప శిక్ష ఆయన పని వేసుకుని. సీరియల్లో, సినిమాల్లో కొంతమందిని చూస్తారు. ఆ కొడుకు కానీ కూతురు కానీ తప్పు చేస్తే ఆ కత్తితో పొడి చేస్తే ఒక తండ్రి ఏం చేస్తాడని, నా కొడుకు మీద నేరం రాకూడదు, దాన్ని నా మీద వేసుకోవాలని అని తప్పించి నేనే పొడిచాను అంటాడు. తండ్రి ప్రేమ అది. ఇంకొకటి వేసుకుంటాడా? కన్నా ప్రేమ. కొంచెం ఉత్తం సహజంగా భూమి మీద జరుగుతుంది. తన కూతురైనా కొడుకైనా తన బిడ్డలను, కన్నా బిడ్డల్ని ఏం చేస్తాడు తండ్రి? నా కొడుకు శిక్ష విధించకూడదు, నా కొడుకు అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు, నేనే అవ్వాలి, ఆ మరణం ఏదో శిక్ష ఏదో నేనే భరిస్తా, నా బిడ్డ క్షేమంగా ఉండాలి. తండ్రి ప్రేమ. అలాగే అందరికన్నా గొప్ప ప్రేమ దేవునిది. మనందరి నిమిత్తమై ఆ యొక్క పాప శిక్షను తీసుకుని మరణించిన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. గనుక పాప శిక్షను భరించి ఆయన మన పాపములను విడిపించటానికి యేసయ్య లోకానికి వచ్చి ఆ రక్తములో మనల్ని కడిగి మన పవిత్రులుగా చేస్తున్నారు. కరుణ ఎన్నావా? సిద్ధం పడవా? గనుక నీళ్ళు పెట్టండి కుండీలో. గనుక గమనించండి, యేసయ్య మనలను కడిగి పవిత్రులుగా చేసుకొని మరణము లేకుండా నిత్య జీవం ఇవ్వాలని
పరలోకము, నిత్య జీవం, నిత్యము జీవించాలి, నాశనం అవ్వకూడదు ఈ పిల్లలు అని నీ జీవాన్ని తీసుకొచ్చాడు. ఆయన రమ్మని పిలిచాడు. ఆయన సాతాను చేతిలో పాపం నుండి మనం విడిపించి తన వైపుకు మనల్ని తీసుకుని వెళ్ళడానికి నా స్వరక్తం ఇచ్చి నేను మిమ్మల్ని కొన్నాను అన్నాడు. తన రక్తం అంతా ఇచ్చి కొన్నాడంట సాతాను చేతిలో. పాపములో ఉన్నప్పుడు కొని తీసుకుని వచ్చి మన పాపములను కడిగడానికి అధికారం ఆయనకు ఉంది. మన పాపములు క్షమించడానికి అధికారం ఉంది. ఆయనే క్రీస్తు. ఆయన నా నిమిత్తం సిలువలో విరాలాడి నా పాపముల నిమిత్తం చనిపోయాడని తెలుసుకుని గ్రహించుకుని పశ్చాత్తాపడి ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో నేను వారి పాపములను క్షమించి వారి హృదయమును యేసు రక్తముతో కడిగి పరిశుద్ధులుగా చేసుకుని దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఈ కృప భాగ్యం ప్రభు మనకి ఇస్తున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు. ప్రతి వారము చనిపోతాం. ప్రతి వారం ఏదో ఒక రోజున చనిపోతాం. ఈ మాట కూడా వినడానికి భయపడుతున్నాం. చాలామంది భయపడతారు. అలాంటివి అసలు చెప్పండి, నేను పడకూడదండి బాబు. అంత పిరికి మనుషులు అన్నమాట. అలాంటి పిరికి వాళ్ళందరినీ పిరికితనాన్ని తీసేసి ధైర్యంగా నిలబడడానికి ప్రభు సహాయం చేశాడు. మరణం అంటేనే భయం లేదు. భయపడకండి, నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను. మరణం లేదు ఇంకా మీకు. నా చిత్తానుసారంగా నేను నడిపించేవాడిని. నా చిత్తం లేకుండా ఏ మరణం అన్నిటిని జయించాను. మీరు నా పిల్లలో భయపడిన అవసరం లేదు. మరణం అంటేనే భయం ఉండకూడదు. అలాంటి ఎన్నా భయపడిన అవసరం లేదు. అలాంటి ఎన్ని రకరకాలుగా జరుగుతున్న భయమే. ఎందుకంటే మనం జీవము కలిగిన దేవుని పిల్లలు. లోకాన్ని జయించాడు ఆయన, మరణాన్ని జయించాడు ఆయన, సాతానుని జయించాడు. జయించిన జయశీలుడైన దేవుడైన నా యందు విశ్వాసం ఉంచేవాడు అలాగే జయ జీవితం పొందుకుంటాడు. గనుక భయపడాలన్న అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వాధి అధికారం నాకుంది. పాపములు క్షమించే అధికారము నాకుంది. నెంబర్ 1. సెకండ్, రెండవదిగా 26వ అధ్యాయము 17వ వచనం. 26:17. మత్తయి సువార్త 26:17. కాదు, యోహాను సువార్త 17:2 చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన సృష్టి మీద సర్వ అధికారం ఆయనకి ఉన్నది అనే మాట కనబడుతూ ఉంది. సృష్టి అంతటి మీద ఆయనకి అధికారం ఉంది. అందుకు సృష్టి ఆయనకి లోబడుతుందని మనము లేఖనాల్లో చూస్తున్నాం. 17:2. అలాగే కొరింథీ పత్రిక 15:27, కొలసి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఈ వచనాలలో ఏముందంటే, ప్రియులరా, సృష్టి మీద సర్వ శరీరుల మీద ఆయనకి అధికారము ఉన్నది అన్నాడు. రెండవ మాట. మూడవది మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనములో దెయ్యముల మీద అధికారం ఆయనకి ఉన్నది. ఇది మూడవ మాట. నాలుగవ మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో సమస్త రోగములపై అధికారం ఆయనకి ఉన్నది. రోగం మీద కూడా, ఎలాంటి రోగమైనా సరే ఆయన ఏం చేస్తాడో అధికారం ఉంది బాగు చేయడానికి. సాగు సిద్ధంలో ఉన్నా లేపెత్తాడు. రోగాన్ని అంతా పటాపంచులు చేసేస్తాడు. ఎంతమంది లేరు, ఎంతమంది సాక్ష్యం, ఎంతమంది బాగుపడ్డారు. కనికరపడి బాగు చేశాడు. బాగు చేస్తూనే ఉన్నాడు. ఎలాంటి రోగినైనా బాగు చేస్తాడు. ఏది మనం దేవుని మాట అంటున్నావా? లెక్క చేస్తున్నావా? లెక్క చేయి. పాపం మానావా? మానం. అలవాట్లు మానామా? మానం. ఎక్కడ లోబడా? ఇష్టమైతే వస్తాం, లేకపోతే మానేస్తాం. అదే ఆదివారం రోజున ఫంక్షన్ అయితే పారిపోతాం, రావు. భయం ఏది? దేవుడంటే లెక్క ఏముంది? లెక్క లేని వాళ్ళు చేస్తారు అలాగా. దేవుడంటే లెక్క ఉండదు. దైవ సన్నిధి అంటే లెక్క ఉండదు. ప్రార్థన అంటే లెక్క ఉండదు.
వెళ్ళిపోతావంటే నీకు ఎవరు ముఖ్యమంటే దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే నీ ప్రజలే, నీ బంధువులే, నీ కార్యక్రమాలే ముఖ్యం. ఆదివారం పెడతా మళ్ళీ మొత్తం ఆదివారం బాగుంటుంది నీకు. క్రైస్తవురాలే సిగ్గులేని క్రైస్తవులు వీళ్ళందరూ. సిగ్గు ఉండదు మోకానికే, మోకాలకి సిగ్గు ఉండదు. ఎన్నిసార్లు వాక్యం చెప్పిన సిగ్గు ఉండదు నీకు. ఆదివారం పెడతావా? నీకు అందరూ గనులే, గొప్పోళ్ళే, దేవుడే దరిద్రుడు. నీకు అందరికి ఇలువెత్తావు, మనుషులకి ఇలువెత్తావు, బంధువులకి ఇలువెత్తావు. దేవునికి ఇవ్వలేని నీవు, దేవునికి గౌరవం ఇవ్వలేని నీవు, దేవునికి ఘనత ఇవ్వలేని నీవు, భయపడలేని నీవు. నీ భక్తి, నీ జీవితం, నీ విశ్వాసం ఇదా? నిన్ను బట్టి అంత ఘనత దేవునికి. విశ్వాసులారా, నీ పని ఆదివారం పడతావు. ఏ రోజు కుదరదు, నీకు ఆదివారం వస్తుంది. ఎంత భయభక్తులో నీకు. దేవుని జ్ఞానం కలిగిన వారు అలాగ చేరు, జ్ఞానహీనులు చేస్తారు. ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చావు దేవునికి? సర్వాధికారికి. సర్వాధికారికి ఇవ్వాల్సిన ఘనత ఏది? సర్వాధికారి అన్నిటి మీద అధికారం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. నీకు గౌరవం ఉందా యేసయ్య అంటే? విశ్వాసులారా, రక్షణ పొందిన బిడ్డలారా, గౌరవం ఉందా? గౌరవంగా చేస్తున్నావా? పరిశుద్ధమైన దేవుని సన్నిధి అనగా, దేవుని మార్గాలనగా, దేవుని కార్యాలు ఘనమైన విలువైనవి. వాటినేమో నీవు తక్కువ చేసి, వాటిని విడిచిపెట్టి, ఘనహీనవి ఘనంగా ఎంచి, ఘనమైనవేమో నిర్లక్ష్యం చేసి, మనుషులు కల్పించే విధానాలు ఘనంగా నువ్వు ఎంచి త్రోవ తప్పి వాటిని ఘనపరుస్తున్నావు. దేవుని కార్యాన్ని ఘనహీనంగా చేస్తున్న నీవు, నీ ప్రార్థన ఎలాగా దేవుని దగ్గరికి వెళ్తుంది? ఘనపరచబడతా. ఏ మేలు జరుగుతుంది? ఎలాగ స్వస్థత పొందుతావు? దేవునికి భయపడలేదు, చేస్తేనే వల్ల ఏమి అరగలేని వెళ్ళిపోయేలా కూర్చుంటాం ప్రభు దగ్గర. అన్నీ చేస్తాం. ఉందా నీ మనసు మారుతుందా? ఎంతకాలం ప్రభు బోధించాలి, చెప్పాలి? ప్రేమమయుడు, ప్రేమ సందేశం, ప్రేమ కలిగిన సందేశాలు లోబడ్డావా? చేస్తున్నావా? ఘనుడైన దేవుని కార్యాలకి ఘనతనివ్వలేదు. దెయ్యంగాని తీసుకొచ్చి దెయ్యం కార్యాలు చేసేస్తాం. దేవుని ఎన్నిసార్లు సిగ్గుపరిచావో, దేవుని నామానికి ఎన్నిసార్లు దోషణ కలిగిందో, ఎంత బాధ పెట్టావో అవి చేసి నీవు తండ్రి అని పిలుస్తున్నావు దేవుణ్ణి. ఈయన చేసేసి సిగ్గుండదు నీ మోకానికి. నిర్దోషిగా నిలబడగలవా? ధైర్యంగా, విలువగా ప్రభు ఎదుట యథార్థమంతుడుగా కనిపించగలవా? గనుక మనము గమనించవలసిన విషయం. గనుక దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఆయన రోగముల మీద కూడా అధికారము కలిగి ఉన్నాడు. 5వది యోహాను సువార్తలోనే 10:18 ప్రాణమిచ్చుటకును ప్రాణం తీసుకుంటానుకు నాకు అధికారము కలదు అని అన్నాడు. ప్రాణం పెట్టడానికి అధికారం నాకు ఉంది, ప్రాణం తీసుకుండానికి కూడా అధికారం ఆయనకు ఉంది. ఎవరైనా ఉన్నారా? ప్రాణాలు తీసిన వాళ్ళే తప్ప ప్రాణం పోసిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఇక్కడ 2 విధాలుగా మనకు ఆలోచన కలిగి ఉండాలి. 2 విధాలు. ఒకటి, ప్రాణం పోసాడు మనిషికి, ప్రాణం తీసుకోగలడు. ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఎవరున్నారంటే ఆయన చాలామంది గురించి చెప్పాడు.
అందులో ఏదైనా మనకు జ్ఞాపకం వస్తుందా అని అంటే మనకి ఎక్కువ జ్ఞాపకం వచ్చేది ఇజికియా నువ్వు రెడీ అయిపో, నీ ప్రాణం తీసుకుంటున్నాను అన్నాడు. డైరెక్ట్గా దేవుడు ఏమన్నాడు? ఇజికియా నీవు మరణమవుతున్నావు గనుక నీ ఇల్లును చక్కపెట్టుకోవాలని అన్నాడు. మరణం వచ్చేసింది, ఇంకా చక్కపెట్టేసుకో. నేను పిలుచుకున్నాను, ఇంక మరణం. ఇంకా బాధపడ్డాడు, ఏడ్చాడు. మళ్ళా ఏడ్చి పశ్చాత్తాపడితే కనికరపడి చెరచెరి నీ ప్రార్థన, నీ కన్నీరు చూశాను. మళ్ళా నీ ప్రార్థన చూశాను, నీ కన్నీరు చూశాను, జాలిపడ్డాను. 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను. ఈ 15 సంవత్సరంలో నువ్వు మరణమే ఉండదు, అసలు నీ చంపేవాడు ఉన్నాడు. ఇంకా దేవుడు ఇచ్చాడంటే ఈ 15 సంవత్సరాలు బతుకుతూ ఉన్నాడంటే. కన్నీరికి ప్రభు మరణాన్ని ఇవ్వగలడు, మరణాన్ని అధికారం ఉందా లేదా, పంపగలడో తీసుకోగలడో. అలాగే దేవుడు తన ప్రాణాన్ని కూడా ఆయన మన కొరకు పెట్టాడు, ప్రాణాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకున్నాడు. ఆ ప్రాణాన్ని ఎలా తీసుకున్నాడు? తనంతటా అతడు పెట్టి ప్రాణాన్ని ఎలా తీసుకున్నాడు అంటే, తన రక్తం ఎక్కడెక్కితే కార్చాడో, ప్రాణమే రక్తం గనుక ఆ రక్తానంతా తీసుకుని పరలోకానికి పట్టిపోయాడు. ఇది 2 రకాలు. మనుషులకు ప్రాణం ఇవ్వగలడు, తీసుకోగలడు. ఆయన ప్రాణం పెట్టగలడు, ఆయన ప్రాణం ఆయనే తీసుకోగలడు. ఇంకొకటి అవ్వడికి అధికారం లేదు. సాతాను కూడా దొంగిలించలేడు. ఆయన ప్రాణం కానీ, ఆయన శరీరం కానీ, ఆయన ఆత్మను కానీ సాతాను గాడికి అధికారము లేదు. ఆడికి చాలా శక్తులు ఉన్నాయి, సాతానికి. ఆడికి ఎన్నో శక్తులు ఉన్నాయి, కానీ దేవుని శక్తి ముందు నిలవడం. ఆడి శక్తులన్నీ అయిపోతాయి కొంతకాలానికి, ప్రభు వచ్చేవాడు. ఈయన సర్వాధికారము కలిగిన వాడు గనుక 5వది ప్రాణమిచ్చుటకు ప్రాణం అధికారము నాకు ఉన్నది. 6వది పాతాళముపై ఆయనకి అధికారం ఉంది. ప్రకటన గ్రంథము 1:18. ప్రకటన గ్రంథం 1:18. ఈ 2 వచనాలు చదివి ప్రార్థన చేసుకుందాం. మనకి 8వ వచనం ముగింపు అవుతుంది. నేను మొదటివాడును కడపటివాడును, జీవించేవాడును, మృతుని నైతిని, చనిపోతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు, అమ్మో మరణాన్ని యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవుల అధికారము. తాళం చేయంటే అధికారం కలిగినోడని. తాళం చేయనగా దాని అర్థం ఏంటంటే అధికారము కలిగిన వాడని. అధికారం అని తాళం చేయ. మరణానికి, పాతాళ లోకానికి, జీవానికి అన్నిటికీ అధికారం కలిగిన వాడిని, అన్ని జయించిన వాడిని. వాటి మీద అధికారం, పాతాళం మీద ఒకటి అధికారం ఉంది. అది తెరవాలన్నా, ముయ్యాలన్నా, పాతాళంలోనికి పంపుచ్చి తీసుకురావాలన్నా అన్న ఆ ప్రార్థనలో చెప్తేది, నువ్వు పాతాళంలోకి పంపగలవు నాయన, దాని నుండి తీసుకురాగలవు. ప్రార్థనలో చెప్తుంది ఆ మాట అన్న. ప్రియులరా, ఆయనకు అధికారం ఉంది అన్నిటి మీద, సర్వాధికారము ఆయనకి ఉంది. ఆఖరు మాట 7వదిగా చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. మరియు ఆయన దేవుడు మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చటానికి కూడా అధికారము నాకు ఉన్నది. ఇదిగో మనుషులందరికీ తీర్పు తీర్చే అధికారం ఆయనకు ఉంది. అంచె దినమున ప్రభు వస్తాడు గనుక తీర్పు రోజు ఖాయం చేశాడు, తీర్పు రోజు కూడా నిర్ణయించాడు. తీర్పు ఉన్నది సుమా, జాగ్రత్త, తీర్పులోనికి రాకు అన్నాడు. తీర్పు తీర్చే అధికారం నాకుంది. మానవ జాతి అంతటిని తీర్పు తీరుస్తాడు. జడ్జీలను తీర్పు తీరుస్తాడు, డాక్టర్లను తీర్పు తీరుస్తాడు,
లోక నాయకులను, అధికారులకు ఆయన తీర్పు తీరుస్తాడు. సర్వమానవులందరికీ ఆయనకు అధికారి ఏంటి, ఇంకొకరేంటి ఆయన అందరికీ అధికారి. అధికారులకు అధికారి, డాక్టర్లకు డాక్టర్, పరమ డాక్టర్, జడ్జిలకు పరమ జడ్జి, నాయకులు సర్వాధి నాయకుడు అయిన శక్తి కలిగిన దేవుడు, అందరికన్నా ఉన్నతమైన వాడు, అందరికీ తీర్పు తీర్చే అధికారము, సర్వాధికారము కలిగిన వాడు. తీర్పు ఉంది సోదరుడా, అందరికీ తీర్పు ఉంది. అది న్యాయమైన తీర్పు. నీ క్రియలను బట్టి తీర్పు తీరుస్తాను. నీవు భూమి మీద ఏ క్రియలు చేసావు ఆ క్రియల సాక్ష్యం. ఇంకొకటి వచ్చేసి ఇది ఎలాగమ్మా అలాగా కోర్టు కాదు, ఇది పరమ కోర్టు. నీ క్రియలు తీస్తాడు, బయలుపరుస్తాడు, అందరూ చూస్తుంటాడుగా. నీ క్రియలు ఎలాంటివో బయలుపరచబడతాయి. మనందరి క్రియలు బయలుపరచబడతాయి. ఒక దినాన్ని బట్ట బయలు చేస్తాడు. ఇదిగో ప్రజలందరూ, దేవదూతలు ఎదురుగుండా కోట్లాది ప్రజల ఎదుట, చనిపోయిన వారు బయటకు వస్తారు, బతికిన వాళ్ళందరూ ఎదుటను, అందరి ఎదుటను, దేవదూతల ఎదుట మన క్రియలన్నీ బట్ట బయలు చేయబడతాయి. ఇప్పుడు దాకా దాచేసావు కదా, ఇప్పుడు దాకా అబద్ధాలు ఆడావు కదా, మూసేసావు కదా, ఎన్ని నేరాలు ఘోరాలో టీవీలో కదా చూస్తాం. అప్పుడు చూస్తాం, మన క్రియలు అందరు చూస్తారు. మన బ్రతుకేంటో తేట తెల్ల చేయబడుతుంది. వాటిని బట్టి నీకు తీర్పు తీరుస్తానన్నాడు. తీర్పు ఉంది సోదరుడు, జాగ్రత్త. సర్వాధికారి వస్తున్నాడు, జాగ్రత్త. ఒక సర్వాధికారుని లెక్కప్పు చెప్పాలి. నువ్వు మానవులందరూ దేవునికి లెక్కప్పు చెప్పాలి. నువ్వు చేసిన ప్రతి ఒక్కటి అర్థమైనవి దేవుడి లెక్కలోని తీసుకొస్తాడు. ఆ ఉగ్రతకి తట్టుకోలేక ఇవన్నీ బొమ్మలన్నీ, విగ్రహాలన్నీ కూడా రోడ్ల మీద వెండి బంగారాలతో చేయబడినవన్నీ ఎరగొట్టి మనుష్యులు పాదములతో తొక్కేస్తారంట. ఉగ్రతకి మమ్మల్ని ఆపలేకపోయారు, రక్షించలేకపోతున్నారని బాధకు తట్టుకోలేక ఒక రోజుని రోడ్ల మీద బయట పాడేసే రోజులు వస్తున్నాయి. విగ్రహములు మనుషులు పాదములతో తొక్కుతారని వచనాలన్నీ చదవడానికి టైం లేదు, మరొక సమయంలో వాటిని చదువుదాం. ఉగ్రత, దేవుని ఉగ్రత, మహా ఉగ్రత ఇదిగో వస్తున్నాడు ఆయన రెండోసారి భూమి మీదకే. ప్రధాన దూత శబ్దముతో, దేవుని దేవదూతల యొక్క ప్రధాన దూతలతో, దేవుని బోరతోనూ, బోర ఊదుకుని శబ్దముతో ఆయన వస్తున్నాడు. అది మహా ఉగ్రత దినం. ఆ రోజు భయంకరమైనది. రక్షించబడిన వాళ్ళకేమో మహా ఆనందం, తెలుసుకున్న వాళ్ళందరికీ మహా ఉగ్రత. భయంకర దినము. ప్రభువులో లేని వారికి భయంకరం, ప్రభువులో ఉన్న వారికి మహాభాగ్యం. మన ప్రభు వస్తున్నాడు, ఎత్తబడ్డానికి ఆ సమూహంలో ఉండాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం మనం ధ్యానం చేసుకున్నాం ఇప్పటి వరకు. ఈ వచనంలో ఉన్నాం మనం. ఈ వచనం యొక్క సారాంశము ఆల్ఫా ఓమేగా. నేను మొదటి వాడను, నేను సర్వాధికారము కలిగిన వాడిని, ఎన్నిటి మీద అధికారం కలిగిన వాడు విన్నా. ఇట్టి అధికారానికి నీవు లోబడి క్రమముగా జీవించి, భయభక్తులుగా జీవించి, ప్రభువు యొక్క మహిమ కొరకు జీవించి పరలోక రాజ్య నిత్య జీవానికి సిద్ధపడావు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. హల్లెలూయా. సాగిల్ల పాడి మ్రోకెదమో సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల్ల పాడి మ్రోకెదమో, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించను. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించను. వేషధారులను ద్వేషించే ఆశతో గెదము. వేషధారులను ఆశతో బ్రోకెదము.
సాగిలబాద్రోకెదము సత్యముతో ఆత్మలో అన్న ప్రభు యేసునే సాగిలబాడే. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో కుమార్తె కరుణ, పలివేల కరుణ, యవన కాలంలో బిడ్డ, యవనస్తురాలంటే పెళ్ళి అయిపోయింది, ఓ కొడుకు, అయినా యవనస్తురాలే, ముసలావిడేం కాదు కదా. బాప్తిస్తానికి 1వ తారీఖుని సిద్ధపడాలి. తన భర్త ఇద్దరం కలిసి బాప్తిజం తీసుకుందాం ఎలాగో అని అనటంతో ఎప్పుడో తీసుకోవాల్సిన బ్రేక్ పడుతూ వచ్చింది. ఇంక ఈయన ఇలాగా అంటున్నారని చేసి బాబు నేను తీసుకుంటానని నిర్ణయించుకుని సహోదరి